హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను డిఫరెంట్ కుచ్చు చూపిస్తానండి అండ్ క్రోషా డిజైన్ కూడా చూపిస్తాను ఇందులోనే. సో దీనికి కావాల్సిన మెటీరియల్ 6 దారాలు, 10 నెంబర్ నీడిల్. దీనికి ఓ సింగిల్ కలర్తోనే సరిపోతుంది. సో సింగిల్ కలర్తోనే ఈ డిజైన్ వచ్చేస్తుంది. ఫస్ట్గా ముందు సేఫ్టీ లాక్ వేసుకుంటాం. నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లాక్ వేసుకుంటాము. లాక్ వేసుకున్నా లేదంటే అక్కడి నుంచే మనము డబల్ క్రోషాస్ వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను 5 డబల్ క్రోషాస్ లేదంటే 2 చైన్స్ వేసుకునేటట్లయితే మీరు అక్కడ నుంచి 6 డబల్ క్రోషా కౌంట్ చేయొచ్చు. సో ఇక డైరెక్ట్గా నేను డబల్ క్రోషానే స్టార్ట్ చేస్తున్నాను. పక్కనే వేసుకోవాలి. డబల్ క్రోషాస్ అయితే చాలా పక్కన నీట్గా ఒకటే చోట ఒకటే లెంత్గా వచ్చేటట్టుగా వేసుకోవాలండి. సో బిగినర్స్కి నా ప్రీవియస్ వీడియోస్లో డబల్ క్రోషా ఎలా వేసుకోవాలని నా ప్లేలిస్ట్లో ఉందండి, ఒకసారి వాచ్ చేయండి. ఈ విధంగా పక్కనే మనము డబల్ క్రోషాస్ మనం ఎన్నైనా వేసుకోవచ్చండి. ఇక్కడ కౌంటింగ్ అంటూ ఏం లేదు. నేను 5 తీసుకున్నాను, మీరు 6 or 7 కూడా వేసుకోవచ్చు. డిజైన్ కొంచెం ఎంబోజింగ్గా దూరం రావాలనుకుంటే ఇక్కడ మీరు 10 కానీ 7 కానీ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 5 మాత్రమే తీసుకున్నాను. తర్వాతను ఒక 3 or 4 చైన్స్ డైరెక్ట్గా లాక్ వేయకుండా మనం డబల్ క్రోషాతోనే లాక్ వేస్తున్నాం. చూడండి, నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని చైన్స్ ఎక్కడి వరకు వస్తే అక్కడికి మనము డబల్ క్రోషాతో నాట్ వేస్తున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ మనము సేమ్ ముందు ఎన్ని తీసుకున్నామో అదే విధంగానే సేమ్ లెంత్ సేమ్ గ్యాప్లో డబల్ క్రోషాస్ వేయాలి. సో ఇక్కడ నేను 5 వేస్తున్నానండి. రెండోది వేసాను, మూడోది వేస్తున్నాను. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని 2 లూపులకు ఒకసారి 2 హోల్స్కి కలిపి ఒకసారి వేస్తే అది డబల్ క్రోషా అవుతుంది. మూడవది అయిపోయింది. నాలుగోది వేస్తున్నాము. వేసేటప్పుడు కొద్దిగా పోగులన్నీ జాగ్రత్తగా పట్టుకోవాలండి. పట్టుకోకపోతే ఒకటి జారిపోయింది అనుకోండి, ఆ షేప్ కొద్దిగా పక్కకు వచ్చేస్తుంది, డిజైన్ కూడా మనకి కనబడుతుంది. ఇప్పుడు బట్టలో వేసుకుంది, ఇది శాంపుల్ పీస్ కదా, కొంచెం ఆ క్లాత్ యొక్క బట్ట పోగు కూడా జాగ్రత్తగా పట్టుకోవాలండి. మనం వేసే శారీ బట్ట పోగులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఈ విధంగా 4వసారి వేస్తున్నాము. వేసుకున్న తర్వాత ఈ విధంగా 5 అయిపోయింది కదా. ఇది కుచ్చు కోసం అన్నమాట ప్లేస్. ఇది మనం వేసుకునేటువంటిది కుచ్చు కోసం ప్లేస్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనము డబల్ క్రోషా వేస్తున్నాము. 5 అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా 3 చైన్స్ వేస్తున్నాం. 3 చైన్స్ వేసి ఇక్కడి నుంచి మనం డిజైన్ స్టార్ట్ చేస్తున్నామండి. 5 చైన్స్ అయిపోయిన తర్వాత పీకాక్ స్టిచ్ వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇది కూడాను డబల్ క్రోషా పక్కనే వేస్తున్నాం అన్నమాట. ఎంత దగ్గరగా వస్తే మీకు అంత దగ్గరగా వేయండి ఈ డబల్ క్రోషాస్ అన్నమాట. సో మళ్ళీ డబల్ క్రోషా వేసిన తర్వాత 3 చైన్స్ వేసినాక అదే డబల్ క్రోషా గ్యాప్ మధ్యలోంచి లాగేస్తే దారాన్ని, అది పీకాక్ నాట్ అంటారు. ఆ పీకాక్ స్టిచ్ అనవచ్చు, ఏదైనా అనవచ్చు, కానీ పీకాక్ స్టిచ్ అంటే ఇదే అండి. సో మళ్ళీ దాని పక్కనే మనం సేమ్ లెంత్ సేమ్తోనే డబల్ క్రోషా తీసుకుంటున్నాము. డబల్ క్రోషాకి నీడిల్కి ఒకసారి మాత్రమే దారం చుట్టుకోవాలి. 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి, రెండింటికి కలిపి ఒకసారి దారాన్ని చుట్టేస్తే డబల్ క్రోషా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేసాను. మళ్ళీ పీకాక్ స్టిచ్ సేమ్ డబల్ క్రోషా గ్యాప్ మధ్యలోంచి తీసుకుంటున్నాం అన్నమాట. ఏదైతే మనం పక్కన వేసామో ఆ డబల్ క్రోషా మధ్య గ్యాప్లోంచి తీసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మొత్తం మీరు మీరు దారాన్ని పట్టుకోగలుగుతామంటే మీరు ఎన్నైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 9 వేసాను అన్నమాట. ఇక్కడ 3 వన్న కనపడుతున్నాయి మీకు. మళ్ళీ పీకాక్ స్టిచ్ వేస్తున్నాం. సో ఇది కూడా పక్కనే వేయాలండి. ఈ డిజైన్ మొత్తంగా మనకి ఎంత దగ్గరగా ఎంత పక్కన వస్తే ఇది ఒక ఫ్లవర్
ఎంబోజింగ్గా కనబడుతుందండి ఇది లుక్ అనేది. ఈ డిజైన్లో వచ్చే ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి పక్కనే ఒకటే లెంత్ వైజ్గా మనము ఈ పీకాక్ స్టిచ్ అనేటివి వేసుకోవాలి. అండ్ డబుల్ క్రోషా కూడా సేమ్ లెంత్ సేమ్ గ్యాప్లోనే వేసుకోవాలన్నమాట. 5 అయిపోయినాయి కదండి, 6th వేస్తున్నాను. 6th కూడా సేమ్ నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని దాని పక్కనే ఎంత పక్కన వీలైతే అంత పక్కన వేసుకోవాలండి. డబుల్ క్రోషాకి జాగ్రత్తగా పోగులు తీసుకోండి. ఒక పోగు జారిపోయినండి మనకి ఎడమ చేత పట్టుకున్నటువంటి దారాలకి కుచ్చు వచ్చే ఛాన్స్, ముడిపడి ఒక్కొక్క సిల్క్ థ్రెడ్ ద్వారా కూడా ముడిపడి దారం తెగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. దారాలను బట్టి కూడా ఒక్కోసారి ముడి జారిపోతుంటుంది. అట్ ది సేమ్ టైం ముడి పడినాక ఇంకొకసారి మళ్ళీ అది కట్ అయిపోతుంది, థ్రెడ్ అనేది కట్ అయిపోతుంది మనకి. అందువల్ల జాగ్రత్తగా పోగులు పట్టుకోండి. మీరు 6, 7 కలిపినా 6 దారాలు తీసుకున్నా కూడా దారం పట్టుకోవడం అనేది నీడిల్ నుంచి జాగ్రత్తగా మన వైపుకు నీడిల్ ముందు చుట్టుకొని తర్వాత వెనక్కి లాగి వెనక నుంచి దారం తీసుకొని మన వైపుకు తీసుకోవాలి. ఇది కదండి నీడిల్ పద్ధతి. సో ఈ విధంగా నీడిల్ తీసుకున్నప్పుడు దారంకి పోగులు జారిపోకుండా పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అనదర్ పీకాక్ స్టిచ్ అయిపోయింది. చూడండి, ఒకసారి కౌంట్ చేసుకుంటే 3, 3, 6, 7, 8 అయింది. ఇప్పుడు మళ్ళీ దారం పీకాక్ 3 చైన్లు వేసుకొని 3 చైన్లు ఎక్కడైతే మనం డబుల్ క్రోషా వేసామో అదే గ్యాప్ మధ్యలో మనము దీనికి నాటు వేసేసుకోవాలి, ముడి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీడిల్ పైన దారం చుట్టుకున్నాము, ఇంకొకటి వస్తుంది. ఇలా మీకు ఎన్ని 7 or 6 పీకాక్ మీరు అంటే ఆ ఫ్లవర్ని మనం వెనక్కి పట్టుకొని తిప్పి వేయగలుగుతాము. దాని ఆర్చ్ పెద్దగా రావాలి, లేదంటే ఆ ఫ్లవర్ షేపు, పెటల్ షేపు కొంచెం పెద్దగా రావాలి అనుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా పట్టుకొని వేసుకోవాలండి. దీన్ని ఏమంటే మనం ఇప్పుడు చూడండి అన్నీ అయిపోయినాయా. ఇప్పుడు మనం దారాన్ని పైకి బీడ్ ఎలా వేసుకుంటే దారాన్ని పైకి లాగుతామో అలా దారాన్ని పట్టుకొని ఎక్కడైతే స్టార్టింగ్ మనము 5 డబుల్ క్రోషా వేసినాక ఆర్చ్ డబుల్ క్రోషా పీకాక్ స్టిచ్ వేసామో దాని సందులో దాని ఫస్ట్ నుంచి ఇక్కడ దారాన్ని లాగేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ టు ఎండ్ డిజైన్ మనం ఎక్కడైతే డిజైన్ పీకాక్ స్టిచ్లు స్టార్ట్ చేసామో డబుల్ క్రోషా మీదుగా అక్కడి దాకా అనమాట. సో ఆ రెండింటిని కలిపి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడివేయాలి. దారాన్ని పైకి లాగి నీడిల్ని ముందు నుంచి తీసుకోవాలన్నమాట. దారాన్ని ముందు నుంచి తీసుకొని ఈ విధంగా నాట్ వేసేసుకోవాలి, టైట్గా నాట్ వేసేసుకోవాలండి. నాట్ వేసుకున్న తర్వాత ఒక 3 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ ముడి నిలబడాలి కదా మనకి. సో అందుకని ఇక్కడ మనము 3 చైన్లు వేసుకొని మనం ఇందాక డబుల్ క్రోషా ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడ దాని పక్కనే ఈ 3 చైన్లని కలిపి నాట్ వేసేసుకోవాలన్నమాట, ముడి వేసేయాలి. సో ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్ అనేది కిందిగా వాలిపోకుండా నిలబడుతుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఒక 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని ఇప్పుడు కొద్దిగా మనము బట్టని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇందాక వేసినటువంటి 3 చైన్స్ ఎక్కడ ఉన్నాయో అదే గ్యాప్ మధ్యలోంచి దీన్ని ముడి వేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ డిజైన్ అనేది పడిపోకుండా ముందరికి కొద్దిగా వాలిపోకుండా ఎంబోజింగ్గా మనకి ఈ ఫ్లవర్ షేప్ అనేది కనబడుతుందండి, ఈ విధంగా అన్నమాట. దాని పక్క నుంచి మళ్ళీ మనం డబుల్ క్రోషాస్ యువతల 5 డబుల్ క్రోషాస్ వేసాం కదండి, సేమ్ అదే డబుల్ క్రోషాస్ మళ్ళీ ఇలాగే పక్కన కూడా వేయాలన్నమాట. అంటే డిజైన్కి ఇక్కడ ఇటు ఆ ఫ్లవర్కి మధ్య ఇటు పక్కన అనమాట సేమ్ ఒకటే డబుల్ క్రోషాస్ వేయాలన్నమాట.
మనం ఇక్కడ ముందు అందుకే మీరు 5 తీసుకుంటే 5, 7 తీసుకుంటే 7, 10 తీసుకుంటే 10 వేసుకోవాల్సిన ఉంటుందన్నమాట. డిజైన్ ఒకటే లెంత్లో మనకి బాగా కనబడుతుంది. ఈ ఫ్లవర్ వేసుకున్న తర్వాత మనం కుచ్చు కోసం కుచ్చు 5 అయినా చూసుకోండి నెంబర్ కౌంటింగ్. ఎందుకంటే ఒకటి మిస్ అయిపోయినా దాని ఒకటి పెద్దగా కనబడుతుంది, ఒకటి చిన్నగా కనబడుతుంది. 2, 3 కుచ్చు కోసమని నేను 3 చైన్స్ వేసాను. 3 చైన్స్ ఎక్కడి వరకు వస్తే అక్కడి నుంచి నాట్ మామూలుగా ముడి సింగిల్ క్రోషా ఆర్ నాట్, లేకపోతే ముడి వేసుకో అనొచ్చు. ఈ విధంగా నాట్ వేసినాక చైన్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి కూడా మనము డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎందుకో మిస్ అయినట్టుంది, కానీ ఇక్కడి నుంచే మనం డబల్ క్రోషాస్ వేసుకోవచ్చు. డైరెక్ట్ చైన్స్ వేసుకున్నాక డైరెక్ట్గానే వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 3 చైన్స్ వేసుకున్నాక డైరెక్ట్ డబల్ క్రోషా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం మళ్ళీ డిజైన్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ విధంగా మళ్ళీ 5 డబల్ క్రోషా కుచ్చు తర్వాత ప్లేస్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇలాంటి ఫ్లవర్ ఎంబోజింగ్ ఫ్లవర్ పెటల్స్ ఫ్లవర్ వస్తుంది. పక్కనే వేసుకోవాలి. ఈ ఫ్లవర్ని కూడా మీరు కావాలంటే ఇక్కడ తగ్గించుకోవచ్చు, అంటే ఫ్లవర్ షేప్ అనేది కానీ ఇక్కడ వీడియోలో మీకు ఎలా కనబడుతుందో, కానీ మామూలుగా శారీ పైన చూస్తే మాత్రం చాలా బాగా ఎంబోజింగ్ మన మీద ఒక ఎంబ్రాయిడరీ ఫ్లవర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాము అన్నట్టుగా కనబడుతుందండి. చాలా బాగా కనబడుతుంది ఈ డిజైన్. అంటే ఎక్కువ డిజైన్ వద్దు, బీడ్స్ కూడా ఎక్కువ వద్దు అనే వాళ్ళకి ఈ డిజైన్ చాలా బాగా ఉంటుంది. పోగులు జాగ్రత్తగా పెట్టుకోవాలి షేప్ కోసమని. ఇక్కడ మనము ఫ్లవర్ పీకాక్ స్టార్ట్ చేసాం కదా. సో ఫస్ట్ పీకాక్ స్టిచ్ అయిపోయింది. సెకండ్కి నీడిల్ పైనకి దారం ఒకసారి చుట్టుకొని 2 లూప్స్కి ఒకసారి వేసుకున్నాక 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకున్నాక సేమ్ అదే డబల్ క్రోషా గ్యాప్ మధ్యలోంచి ఈ పీకాక్ ముడి అనేది వేసేసుకోవాలన్నమాట. దీన్ని పీకాక్ ముడి కానీ స్టిచ్ కానీ ఆర్ నాట్ కానీ అంటారు. సో ఈ విధంగా పక్కనే ఎంత పక్కన వేసుకుంటే మనకు టైట్గా వచ్చేస్తుందండి. అది ఫ్లవర్ షేప్ అనేది చాలా టైట్గా వచ్చేస్తుంది మనకి. ఎంత వీలైతే మీరు అంత పక్కనే వేసుకోండి. చూడండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా నీడిల్ని పైకి లాక్కొని దారాన్ని పైకి లాక్కొని మనం ఏదైతే ఫస్ట్ వేసి ఉంటామో ఆ గ్యాప్ మధ్యలో ఫస్ట్ వేసినటువంటి పీకాక్ స్టిచ్ మధ్యలోంచి తీసుకొని ఆ రెండింటిని కలిపి ఇలా మన సైడ్ వంపుకుంటే ఇది వంగిపోతుందండి కొంచెము అన్నిటినీ. చూడండి ఈ విధంగా. సో ఇప్పుడు నాట్ వేసుకున్నాక 2 చైన్ ఒక నాట్ వేసాం కదండి, మళ్ళీ ఒక 2 చైన్స్ వేసుకొని ఎక్కడైతే మనం పీకాక్స్ డబల్ క్రోషా వేసామో దాని పక్కనే ముడిని వేసేస్తే అది మనకి ఫ్లవర్ ఇలా ముందు వంగిపోకుండా నిలబడిపోతుందన్నమాట. సో ఇక్కడ సపోర్టింగ్ కోసమే ఇక్కడ ఇలా వేస్తున్నాం. తర్వాత మళ్ళీ 3 చైన్స్ వేసుకొని కొద్దిగా క్లాత్ని మన బ్యాక్ సైడ్ తిప్పుకోవాలండి. కొద్దిగా తిప్పుకొని ఇందాక వేసినటువంటి 3 చైన్స్కి ఈ ముడి వేసేయాలి, క్లోజ్ చేయాలన్నమాట ఈ విధంగా. సో అప్పుడు మనకి ఇది ఫ్లవర్ ఇలా ముందు మనం ఇలా పరిచేస్తే దాన్ని ఆనుకుంటుంది ఆ విధంగా. సో ఇప్పుడు మళ్ళీ డబల్ క్రోషాస్
పక్కన 5 వేసి ఉంటాం కదండి ఈ ఫ్లవర్ షేప్కి ముందర. సేమ్ అలాగే ఈ డిజైన్ మొత్తంగా 5 డబల్ క్రోషాస్ వేయాలి. కొంచెం కొత్త వాళ్ళకి చూసే వాళ్ళకి కొద్దిగా ప్రాక్టీస్ మీద ఇది బాగా వస్తుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా ముందుగా మీకే వస్తాయి. నా వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయండి డిఫరెంట్ డిజైన్స్తో. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డిజైన్స్ ప్యాటర్న్స్ అనేటివి చాలానే ఉన్నాయి నా దగ్గర. సో అన్నీ నేను ప్లేలిస్ట్లో పెట్టానండి డిఫరెంట్ కైండ్స్తో. చూడండి ఈ విధంగా కనబడుతుంది. మీరు కావాలనుకుంటే ఆ మధ్యన ఫ్లవర్ గ్యాప్ మధ్యలో ఒక బీడ్ అంటించుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి అంటించి. సో ఈ విధంగా కుచ్చు కూడా కట్టి చూపిస్తున్నాను మీకు. నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ పెట్టండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసుకున్నాక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.